గుడ్ మార్నింగ్. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రతిదినం ప్రభుతో ప్రోగ్రాంకి స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని మనము ఈ యొక్క వాక్య ధ్యానాన్ని మనం చూసుకుందాం. తలలు ఉంచుదాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, నీకు వందనాలు. మరొక దినాన ఈ ఉదయకాల సమయాన మీ పాదాల దగ్గర ఈ రీతిగా మేము చేరడానికి మీరు మాకు ఇచ్చిన సమయానికై మీకు వందనాలు. ఈ సమయాన్ని మా కొరకు దీవించండి, ఆశీర్వదించండి. మీ మాటలు మాకు తెలియజేసి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. బైబిల్ చదివారా? బైబిల్ చదివారా? మరలా అడుగుతున్నా. ప్రతిదినం బైబిల్ చదువుతూ ఉన్నారా? ఎప్పుడైనా సరే నేను చదువుతున్న ఈ బైబిల్లో నాకు అర్థం కానట్టు వస్తా ఉన్నాయి, వీటిని నేను ఎలా చేయాలి, ఎలా అర్థం చేసుకోవాలి అని ఆలోచన చేశారా? ఇది నాకు అర్థం కావట్లేదని చెప్పి పక్కన దాన్ని వదిలేసి అలా పక్కన పడేస్తా ఉన్నారా? ఎందుకంటే చాలా మంది బైబిల్ గ్రంథాన్ని చదివారని అడుగుతా ఉంటే వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, చదువుతున్నాం కానీ అంత అర్థం కావట్లేదండి, మాకు చదువుతున్నాం కానీ అర్థం చేసుకోలేకపోతా ఉన్నాం. చదివేది తెలుగు అయినప్పటికీ కూడా ఆ మాటలేందో మాకు అంతగా అర్థం కావట్లేదు. అవును, చాలా మంది ఇవే మాటలు చెబుతా ఉంటా ఉన్నారు. అందుకనే 1-2 సార్లు నేను మిమ్మల్ని అడిగాను, బైబిల్ చదివారా, బైబిల్ చదువుతున్నారా, బైబిల్ ధ్యానిస్తున్నారా అని అడగడానికి గల కారణం ఏంటంటే ఇదే. అయితే బైబిల్ చదవడానికి మనము ప్రయత్నం చేసినా దానిని అర్థం చేసుకోలేక, లేకపోతే అవి అర్థం కాక ఏం చదువుతాములే అని ఒకవేళ వదిలేస్తూ ఉంటున్న ఆ స్థితిలో, ఆ వరుసలో ఈ వీడియో చూస్తున్నా నువ్వు ఉన్నట్లయితే ఈరోజు దేవుని భక్తుడిగా ఉంటున్న కీర్తనకారుని యొక్క ప్రార్థన ఎలాగుంటుందో నేను మీకు ఈరోజు తెలియజేయాలని ఆశపడతా ఉన్నాను. ఎందుకు అంటే ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు, ప్రభువా నీ వాక్యాన్ని నేను చదువుతున్నాను, అయితే అందులో ఉన్న ఆశ్చర్యమైన కార్యములను నేను అర్థం చేసుకోవడానికి నాకు సహాయం చేయని దేవుణ్ణి అడుగుతున్నాడు. మనం ఈ లోకంలో చాలా వాటిని దేవుడిని అడుగుతా ఉంటాం. దేవుడి దగ్గరకు వచ్చి ఏమని చాలా అడుగుతాం కదా. నాకు మంచి బట్టలు ఇవ్వని అడుగుతాం, మంచి ఇల్లు ఇవ్వని అడుగుతాం, మంచి కారు ఇవ్వని అడుగుతాం, మంచి బైక్ ఇవ్వని అడుగుతాం, లేకపోతే ఉద్యోగం ఇవ్వని అడుగుతాం, మంచి సంబంధం, పెళ్లి సంబంధం మాకు కుదరాలని అడుగుతా ఉంటాం, రోగం పోవాలని అడుగుతా ఉంటాం, బాధలు పోవాలని అడుగుతా ఉంటాం. చాలా దేవుణ్ణి అడుగుతాం మనం ప్రార్థన ద్వారా. ఇన్ని అడుగుతున్నా నువ్వు ఎప్పుడైనా సరే ఈ విధంగా దేవుణ్ణి అడిగావా? ఏ విధంగా అన్నది ఒక చిన్న రెఫరెన్స్ చెప్తాను. ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. 119వ కీర్తన 18, 19, 20 ఈ 3 వచనాలు మనం చదువుకుందాము. వీటిలో కీర్తనకారుడిగా ఉంటున్న ఆయన ఏమని దేవుణ్ణి అడుగుతా ఉన్నాడో కొంచెం జాగ్రత్తగా మనము విందాము. నేను చదువుతా ఉన్నాను. నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకుము. నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది, దాని చేత నా ప్రాణము క్షీణించుచున్నది. చూస్తున్నారా? విన్నారా? ఎంత చక్కగా ఆయన అడుగుతా ఉన్నాడు దేవుణ్ణి. ప్రభువా, నా దేవా, నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులను నేను చూచినట్లు నా కన్నులు తెరువుము, నా కన్నులు తెరువు. ఈ ప్రార్థన ఎప్పుడైనా చేసామా మనం? ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతా ఉన్నాం, అర్థం కాలేదని నసుక్కుంటా ఉన్నాం, అర్థం కావట్లేదని పక్కన పడేస్తా ఉన్నాం. ఎప్పుడైనా సరే చదివింది నీకు అర్థం కానప్పుడు, అయ్యా ఈ పరిశుద్ధ గ్రంథములో దాచబడి ఉన్న మర్మాలను,
ఈ పరిశుద్ధ గ్రంథంలో దాచబడి ఉన్న ఆశ్చర్యమైన కార్యాలను, అద్భుతమైన కార్యాలను, రాయబడి ఉన్న ప్రతి అంశము నాకు అర్థమయ్యేటట్లుగా, నా కన్నులారా నేను చూడగలిగేటట్లుగా వాటన్నిటిని నా కన్నులు తెరువు. ఎప్పుడన్నా ప్రార్థన చేసామో మనం దేవుడి దగ్గర ఇట్లాగా? అదే మనం చేసిన వారంగా ఉండడం లేదు, మనం చేయట్లేదు. ఒకసారి అడుగు చూడు దేవుడు, ప్రభువా నీ గ్రంథములోని మాటలు నాకు అర్థమయ్యేటట్లుగా నాతో మాట్లాడయా ఒకసారి. నీ గ్రంథములో ఉంటూ ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులన్నిటినీ కూడా నేను చూసేటట్లుగా నా కన్నులు తెరువు ప్రభు అని ఒకసారి అడుగు చూడు. చక్కగా దేవుడు నీకు వివరణాత్మకంగా, విపులంగా ఇందులోని మాటలను, ఇందులోని సంగతులను నీ కళ్ళకు కట్టినట్లుగా దేవుడు నీకు చూపిస్తాడు, నేర్పిస్తాడు, అర్థమయ్యేటట్లుగా నీతో మాట్లాడతాడు వాక్యం ద్వారా దేవుడు. ఓ ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యమును ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా చూడొద్దు. ఇందులోనే నీకు నాకు ఆశీర్వాదం దాగి ఉన్నది, ఇందులోనే నీకు నాకు మేలు దాగి ఉన్నది, ఇందులోనే మనకు దీవెన. ఇదే కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 3 వచనాలు మనం చూస్తే చాలా చక్కగా పరిశుద్ధ గ్రంథమును గురించి రాయబడతా ఉంది. ఏమనంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఎలా ఉంటాడంట? ఇక్కడ రాయబడతా ఉంది, అతడు నీటి కాలువల యూరిన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనిదంతయు సఫలమగును. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని చదివిన, గ్రంథంలోని వాక్య భాగాలను ధ్యానించిన, వాటి ప్రకారంగా మనం నడుచుకున్న ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప దీవెన. ఆ ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానిస్తే ఎంతో గొప్ప ధన్యత. ఈ ధర్మశాస్త్రమును ధ్యానించిన వారు నీటి కాలువలో యూరిన నాటబడిన వృక్షములాగా, చెట్టులాగా, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడంట. ఎప్పుడు కాయాలో అప్పుడు కాయలు, ఎప్పుడు పుయ్యాలో అప్పుడు పూత, ఎప్పుడు కాయాలో అప్పుడు కాయలు. తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అతడు చేయనిదంతా కూడా సఫలమవుతాది. మన చేతిలో ఈ పరిశుద్ధ గ్రంథం ఉందంటే, దీన్ని మనం చదవగలుగుతున్నామంటే ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలము. ఇలాంటి ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటా ఉన్నాం, చదవకుండా నిర్లక్ష్యం చేస్తూ. ఇది నాకు అర్థం కావట్లేదే అని మనం అనుకుంటున్నాం, కానీ ఎప్పుడైనా సరే ప్రభువా నాకు అర్థమయ్యేటట్లుగా సహాయం చేయి నాయనా, నీ వాక్యాన్ని చదవాలని ఆశ ఉంది. మనం ఆశ కలిగి ఉంటే, ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడండి. వాక్యం చదవాలని ఆశ నీకున్నట్లయితే ఈసారి ఈ ప్రార్థన చేయి. నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులు నేను చూచినట్లుగా నా కన్నులు తెరువు ప్రభువా అని ప్రార్థన చేయి. నీ ధర్మశాస్త్రంలో నా న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నాను ప్రభువా, నన్ను తృప్తిపరచు అని చెప్పి ప్రార్థన చేయి. దేవుడు నీకు సహాయం చేస్తాడు. తలలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ వాక్యాన్ని మేము నిర్లక్ష్యం చేయకుండా ఇందులో మేము చదువుకొని దాన్ని ధ్యానించి దాని ద్వారా మేలు పొందుకునేటట్లుగా మేము ఉండడానికి సహాయం చేయి. ఎవరైతే ఇప్పటి వరకు నిర్లక్ష్యంగా ఉండి ఇక మీదట చదవాలి అని ఆశ కలిగి ఉంటారో, ఆశ కలిగిన ప్రాణం తృప్తిపరచండి. వారికి దేవనాయన అనేకమైన సంగతులను మీరు తెలియజేయండి. మీరు ఆశీర్వదించి దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.